26 టీవీ నేను నిఖత్. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కౌన్సిలింగ్లో ప్రవేశపెట్టింది. పేదల సంక్షేమంగా రూపొందించిన బడ్జెట్ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా మండలిలో కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. ఉదయం 10 గంటలకి ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం 1:07 పాటు సాగింది. రాష్ట్ర బడ్జెట్ 3,22,359 కోట్లుగా రూపొందించారు. అందులో రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా మూలధన వ్యయం 40,635 కోట్లుగా ప్రతిపాదించారు. 33,185 కోట్లు రెవెన్యూ లోటుగా సర్కారు పేర్కొంది. 79,626 కోట్ల ద్రవ్యలోటు అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82% కాగా ద్రవ్యలోటు 4.38%గా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 42 పేజీల్లోని 88 అంశాలతో కూడిన బడ్జెట్ ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు. జగన్ చేసిన 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదన్నారు. రాష్ట్రం కోలుకునేందుకు కాస్త అప్పు తెచ్చుకోవాలన్నారు ఆయన. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ దుస్థితికి దిగజారిందని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. గృహ నిర్మాణ పథకాల కింద 4,737 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల 4 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు. గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా 50,000 రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత 7 నెలల్లో అసంపూర్తిగా ఉన్న 1,15,000 బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద 26 మార్చి నాటికి 7 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అలాగే జూన్ 25 నాటికి 2 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టారు. అటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను
స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం.